భార్య టార్చర్ తట్టుకోలేక భార్యకు ఉరివేసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. 2 నెలలుగా మనస్పర్ధలతో దూరంగా ఉంటున్నటువంటి భర్తలు భార్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చాడు భర్త రామాచారి. అంతా బాగానే ఉంటుందనుకుంటున్నటువంటి సమయంలో మొదటి విడత ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం శుక్రవారం రాత్రి ఇరువురి మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భార్యకు ఉరివేసి భర్త రామాచారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జరిగినదంతా వీడియో రికార్డ్ చేసి స్థానిక ఎస్ఐకి పంపించడంతో పాటు తన ఫోన్లో స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ బస్టాండ్లో చైన్ స్నాచింగ్ జరిగింది. జనగామ బస్టాండ్లో బస్ ఎక్కుతుండగా వెనుక నుండి మహిళ మెడలో నుండి 3 తులాల తాడు కట్ చేసి ఓ మహిళ ఎత్తుకెళ్లింది. బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు పైసా కిష్టమ్మ, పైసా బాలయ్య అనారోగ్య రీత్యా హాస్పిటల్కు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండో విడత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 3796 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు మెంబర్ స్థానాల కోసం 12457 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు.